చదువు మానిపిచ్చేసి కూలికి పంపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు, గుమస్తాలుగా పంపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు. బికాజ్ ఆ సప్లిమెంటరీ ఫీజులు కూడా కట్టలేక, ఆ తర్వాత ఇంకా పోషించలేక ఆ రోజులు జరిగాయి. అదే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక అతని చదువు కాలేజీ దగ్గర నుంచి ప్రభుత్వం చూసుకుంది. ప్రభుత్వమే చూసుకుంది కాబట్టి చదువుకుని అయ్యే కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు. అదొక నిరంతర ప్రక్రియ. హైదరాబాదు అయినా, అమరావతి అయినా, చెన్నై అయినా, బెంగళూరు అయినా ఎదగాలనే కోరుకుందాం. మన అమరావతి కూడా ఎదగాలనే కోరుకోవాలి. నాకున్న అభ్యంతరం వల్ల అమరావతి, విజయవాడ, గుంటూరు కలపకపోవడమే. వీలైతే మచిలీపట్నం కలుపు, లేదా విజయవాడ, గుంటూరు అన్న కలుపు, కలపకపోవడమే నాకు అభ్యంతరం. అది తప్ప అమరావతి బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అది నువ్వు అమెరికా లాగా తీసుకెళ్తాడో, రష్యా లాగా తీసుకెళ్తాడని నేను నమ్మను. బేసిక్ గా ఒక కిక్ అంటాం మనం. అతని పేరేది, రవితేజ సినిమాలో ఎంతైనా సంపాదించగలడు అతను, అంత బాగా టాలెంట్ ఉంది, కానీ కిక్కు కోసం కష్టపడుతుంటాడు. అట్లాంటి ఒక కిక్ హైదరాబాద్కి ఆ రోజు దొరికింది. ఆ తర్వాత మళ్ళీ అట్లాంటి నగరాలు ఎందుకు చంద్రబాబు వల్ల కూడా కాలేదు. ఇప్పుడు బాబు 99లో అయిపోయింది హైటెక్ సిటీ, ధోని అది వెళ్ళిపోయింది, ఈయన ధోని వెనక్కి వచ్చేసారు ఇటు.